ఇదైతే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 2 వీడియో అండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే దీనికి ముందు ఉంటది చూసేయండి. పార్ట్ 1 లో చెప్పాను కదండి, డ్రైప్ చేసుకున్న శారీస్ డైరెక్ట్ గా క్యారీ బ్యాగ్ లో వేసి ఇచ్చేసారని. మళ్ళీ 2 PM కి ఇచ్చిన శారీస్ 4 PM కి కావాలి అన్నారు. 3 శారీస్ అనుకుంటండి ఆ రోజు ఇచ్చింది. సో ఇలాంటి స్థితిలో ఉన్న శారీస్ ప్రీప్లీటింగ్ చేస్తున్నప్పుడు, అంటే లాస్ట్ శారీ ప్రీప్లీట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ శారీస్ తీసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి మీరు ముందు శారీ మొత్తాన్ని ఐరన్ చేయకుండా డైరెక్ట్ గా ప్లీటింగ్ చేస్తారా? అయినా మీరు చాలా టైం తీసుకుంటున్నారు ప్లీటింగ్ చేయడానికి. నేను 10 to 15 minutes లో ప్లీటింగ్ చేసేస్తాను, అది కూడా ప్లీటింగ్ చేసే ముందు శారీ మొత్తాన్ని ఐరన్ చేస్తాను అని అన్నారు. నాకు ఈ మాటలన్నీ విని అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. బేసిక్ గా ప్లీటింగ్ చేసిస్తే చాలు అన్నారనే కదా నేను చార్జ్ చేసే దానికన్నా తక్కువ కాస్ట్ కి ఒప్పుకున్నది. ఇంకొకటి, కట్టుకున్న శారీ విడిచిన తర్వాత డైరెక్ట్ గా ఇలా ఇచ్చేస్తే ఇచ్చిన కస్టమర్ కి చెప్పుకోవాలి, అంతేకాని ఐరన్ చేయకుండా ప్లీటింగ్ చేస్తున్నారా అని నన్ను క్వశ్చన్ చేయడం కాదు. ఇంకొకటి, తక్కువ కాస్ట్ కి ప్లీటింగ్ వచ్చేయాలి, అది కూడా టాప్ నాచ్ గా ఉండాలి. అండ్ ఆ పర్సన్ నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడంటే ఈ ప్రీప్లీటింగ్ సర్వీసెస్ ఎక్కువ అయిపోయింది, కానీ ఈ ప్రీప్లీటింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన కొత్తలో నేను ఒక్కో శారీకి 1000 కూడా చార్జ్ చేసిన రోజులు ఉన్నాయని చెప్పారు. సో ఆ పర్సన్ తీసుకునే అమౌంట్ ఎక్కువ కాబట్టి ముందే శారీ మొత్తం ఐరన్ చేసి ప్రీప్లీట్ చేసేవారేమో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పే చేసేదే తక్కువ, మళ్ళీ ఈ ప్లీటింగ్ తో కంపారిజన్ ఒకటి. అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండి. స్టార్టింగ్ లో ప్రైస్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎందుకు అంత చార్జ్ చేస్తున్నారు, ఇప్పుడు వర్క్ చాలా ఈజీ అయిపోయింది కదా, ఐరనింగ్ టేబుల్, క్లిప్స్, ఇలా టూల్స్ అన్ని వచ్చేసాయి, అప్పట్లో మేమైతే డోర్స్ కు పెట్టి చేసేవాళ్ళం అని అన్నారు. ఒక మేకప్ ఆర్టిస్ట్ అయ్యుండి ఇలా మాట్లాడడం కరెక్టా చెప్పండి? ఈ టూల్స్ అన్ని నాకు ఫ్రీగా వస్తాయా? ఈ వీడియో చూస్తున్న మీరైనా చెప్పండి. నేను ప్రీప్లీటింగ్ కోసం కొన్న ఐరన్ బాక్సెస్ 7500 అండి. వాళ్ళు మేకప్ ప్రొడక్ట్స్ ఎలా కొంటారో మేము కూడా ఈ టూల్స్ అన్ని మనీ పెట్టే కొంటాం కదా. ఇక్కడితో అయిపోలేదండి, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న శారీస్ ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ అండి. సేమ్ అదే మేకప్ ఆర్టిస్ట్ ఒక రోజు కాల్ చేసి 2 శారీస్ ఫ్లఫీ ప్లీట్స్ చేయాలి, ఫస్ట్ ప్లీట్ 2 or 2.5 inches ఉండాలి, చెస్ట్ ప్లీట్స్ కూడా చాలా చిన్నగా ఎక్కువ వచ్చేలా పెట్టమన్నారు కస్టమర్ అని చెప్పారు. ఓకే చేస్తానండి, బట్ ఫ్లఫీ ప్లీట్స్ దట్టు స్మాల్ అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లీట్స్ కావాలి అంటున్నారు కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పాను. ఓకే అండి పర్లేదు, నేను కస్టమర్ కి చెప్తాను, అమౌంట్ ఇస్తారులేండి అని అన్నారు. సరే కదా అని నేనైతే ఈ పింక్ అండ్ పర్పుల్ శారీస్ వర్క్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ శారీస్ మొత్తం కంప్లీట్ గా ఐరన్ చేసి అప్పుడు నేను ప్లీటింగ్ చేశాను. ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి కంటిన్యూషన్ లాస్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఫాలో చేయండి. ప్లీటింగ్ కోసం DM చేసేయండి. థ్యాంక్ యూ.